తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లాస్ట్ వీడియోలో ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక మహా అస్త్రం, అన్నిట్లకి సంబంధించి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఒకటి ఉంది, అది చెప్తాను అని. రైట్. అదేంటో చెప్తే వింటాను సార్. అంటే తప్పకుండా. అన్నిట్లకంటే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, అన్ని కోరికలు నెరవేరటానికి, అంతేనా? అలానే అంటే అనుకోవచ్చా? ఒక రకంగా చెప్పాలంటే అది కామధేనువు కల్పవృక్షం. అంటే అద్భుతం సార్. కోరిక అనేది మీ ఇష్టం. దాంట్లో ఇంచుమించు అన్ని రకాల సమస్యలకి అంటే మనం కొన్నిటికంటాం, అన్నిటికీ రామబాణం అని. సో లేదా పాశుపతాస్త్రం అంటాం. సో అలా పాశుపత గ్రంథాల నుంచి ఆవిర్భవించిందే కూడా ఈ నీలకంఠం. అంటే మనకి నీలకంఠ నీలకంఠ అస్త్రం, నీలకంఠ అస్త్రం. నీలకంఠాస్త్రం. రైట్. సో నీలకంఠుడు అంటే శివుడు. శివుడు. నీలం అంటే గరళం, అవును, విషం. విషం. ఆ విషాన్ని గరళంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన గరళకంఠుడు అయ్యాడు. సో మనకు వచ్చే అనేక రకాలైన విష కోరికలను గరళంలో పెట్టుకుని మనకి తీర్చేవాడు ఆ నీలకంఠుడు. సో అంటే ఈ కోరికలు అనేది మనకి ఉన్న అతిపెద్ద విషం. అవును సార్, విషమే అది. సో ఆ విషం వల్లే మనం అనేక రకాలైన విష జ్వాలలు రగిలిస్తూ ఉంటాం కదా. అవును సార్. అలాంటి దానికి నీలకంఠాస్త్రం అని చెప్పి, అది సరే కోరిక నీ, ఎందుకంటే ఆయన కారుణ్యమూర్తి. తర్వాత మరి బోలా శంకరుడు, నువ్వు పిచ్చ కోరిక కోరావా మంచి కోరిక కోరావా అనేది ఆయన చూడ్డు. చక్కగా కదా. భక్తిగా కోరుకున్నావా లేదా అనేది చూస్తాడు అంతే పాపం. కదా, అలా చూసే కదా అనేక రావణుడిని మందికి ఆయన రావణాసురుడికి ఎలా ఇచ్చాడు మరి. అలా వరాలు అంతమందికి ఇచ్చేసిన ఆయన. సో అందుకని ఖచ్చితంగా నీ కోరిక ఏదైనా సరే పాపం తీర్చడం అనేది ఆయన పెట్టుకుంటాడు. అందుకే ఆయన మనం బోలా శంకరుడు అన్నాం మనం. సో అందుకని నీలకంఠాస్త్రం అనే దాంట్లో మీకు కవర్ అనేది ఏది ఉండదు అక్కడ. అంటే భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నాయా, నానా రకాలైన జ్వర బాధలు ఉన్నాయా, నానా రకాలైన కడుపు బాధలు ఉన్నాయా, శిరో బాధలు ఉన్నాయా, లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అలా ఏదైనా సరే అన్నీ కూడా మొత్తం అన్నిటినీ తనలో ఇముడ్చుకున్న స్తోత్రం ఏంటయ్యా అంటే కనుక అది ఖచ్చితంగా నీలకంఠాస్త్రమే. సో ఇందుగలడందు లేదు ఎందెందు వెతికినా అన్నట్టుగా ఎలాంటి సమస్య అయినా ఇందులోనే తీర్చే మార్గం ఉంది. అద్భుతం, అద్భుతం. సో అది నీలకంఠాస్త్రానికి ఉండటం అనేది జరిగింది. అయితే ఈ నీలకంఠాస్త్రాన్ని ఇంకో రకంగా కూడా, అంటే మనం పాత రోజుల్లో ఎవరైతే 11 రోజులు అంటే 11 సార్లు చొప్పున ఈ హనుమాన్ చాలీసా కనుక 40 రోజులు పారాయణ చేసినట్టయితే మనకి అన్ని రకాలైన కోరికలు తీరుతాయని చెప్పి పాత రోజుల్లో చెప్పడం అనేది ఉండేది. అలాగే ఒకే ఏకాభికన 108 సార్లు ఆంజనేయుడు హనుమాన్ చాలీసా చదివినా కూడా ఓ, మన కామితాలు నెరవేరుతాయని చెప్పి ఇంకా ఒకేసారి ఏకభికం చదవాలి అంటే? 108 సార్లు. ఏకబికం అంటే అంటే మధ్యలో మనం ఏదైనా ఏదో దగ్గొచ్చో తుమ్మొచ్చో ఇంకేదైనా వస్తే బాత్రూమ్ కి వెళ్ళాలని అంతే వెళ్ళొచ్చి తప్ప కాళ్ళు కడుక్కొచ్చి మళ్ళీ కూర్చొని అంతవరకు చదువుకోవాలి. అలా నిరాటంకంగా సాగాలి 108 టైమ్స్. 108. అది శీఘ్రంగా ఫలిస్తుందని చెప్పి మీకు ఇంచుమించు హనుమాన్ చాలీసాలో అప్పుడు వెనకాల ఫలశ్రుతి తర్వాత అది పేర్కోవటం అనేది ఉండేది. అలాగే ఈ నీలకంఠాస్త్రానికి కూడా 108 సార్లు చదవాలనేది ఇవ్వలేదు. బట్ ఇలా 11 సార్లు చొప్పున 11 రోజులు చదివితే చాలు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అధిగమించటం అనేది ఉంటుంది అని చెప్పి పేర్కోవటం అనేది జరిగింది. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, సరే 11 సార్లు 11 రోజులు అనేది కాకుండా నా లెక్కలో అయితే కనుక ఓపిక ఉండి, అంటే ఇది కొద్దిగా కష్టం ఉంటుంది. కష్టం అంటే పదాల్లో కష్టం కన్నా కూడా ఇంచుమించు లెంతి కొద్దిగా లేదు. ఒకవేళ కొనుక్కుంటే దేంట్లో దొరకచ్చు అనేది ఉంటుంది. చెప్పండి, ఏ పుస్తకంలో ఉంటుంది? ఈయన మనం అంతకుముందు వీడియోలో చెప్పాం, మధుసూదన సరస్వతి అని. స్వామి మధుసూదన సరస్వతి రాసిన పాశుపత తంత్రం. ఆయన అన్ని తంత్ర గ్రంథాలని చెప్పాను మీకు. అలాంటి తంత్ర గ్రంథాల్లో పాశుపత తంత్రం అని ఆయన ఏదైతే ఒక పుస్తకం రాశారో ఆ పుస్తకంలో ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరి పబ్లికేషన్స్ లో ఉంటాయి సార్ ఇవి? జనరల్గా మోహన్, ఇది మోహన్ పబ్లికేషన్స్. మోహన్ పబ్లికేషన్. ఈయన ఇక్కడ మనకి దొరకాలంటే కనుక కాచిగూడలో అవును, ఉంది కదా, దొరుకుతాయి. కానీ
ఎలాగైనా సరే సంపాదించుకోవాలి. అంటే మన వంతు మనం కూడా ప్రయత్నం చేస్తాం. మీరు అడిగినట్టుగా నేనైతే మీరు ఫోటో పెట్టండి, పంపిస్తాను. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కుంటారు. ఎందుకంటే ఇది ఒక్కటి పట్టుకున్నారంటే చాలా పూజలు ఆపేసుకోవచ్చు. అంటే నేననేది ఏంటంటే వందలాది స్తోత్రాలు మనం చదువుతూ ఉంటాం కదా! అంటే ఎవరో చెప్పారు దుర్గా సప్తశతిలోకి చదువుతాం. ఏమిటి అంత పవర్ఫుల్ ఇది నీలకంఠాస్త్రం? ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఇందులో ఏది కూడా కనపడని సమస్య పరిష్కారం అనేది ఏమి ఉండదు. సో మీరు ఇలా చెప్పిన దాఖలాలు ఎప్పుడూ లేవు. సుమారు 3 ఏళ్ల నుంచి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా గానీ కానీ చాలా పెద్ద మహిమాన్విత స్తోత్రం. అది ఒక పేరు చెప్పట్లేదు కానీ నేను ఒక పూర్వ జడ్జికి ఇచ్చాను వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం కోసం. సెట్ అయిపోయిందా? బాగానే ఉన్నారంట ఇప్పుడు. ఎన్ని రోజుల్లో సెట్ అయింది? ఆయన కానీ చేశాడండి. ఒక 2, 3 నెలలు అయితే చేశాడు. సెట్ అయిపోయింది. బాగానే ఉన్నాడు. ఆయనకు ఆ పిల్లాడిది కూడా మిథున లగ్నం ఏదో అన్ని రోగాలే. అరే సో అప్పుడు వేరే ఛానల్ వాళ్ళు నా పేరు చెప్తే ఆ రకంగా అప్రోచ్ అయ్యాడు ఆయన. కానీ బాగానే పనిచేసింది ఇప్పుడు. సూపర్. అది అంటే ఓన్లీ ఆరోగ్య సమస్యలే కాదు, ఇంకేదైనా అన్ని కూడా. రకాలు కూడా మీకు అది చదువుతుంటేనే ఇన్నాళ్ళు ఎందుకు దూరం చేసుకున్నానా అనిపిస్తుంది. గ్యారంటీ నా అనుభవం అయితే. అబ్బబ్బబ్బా! చాలా అసలు. అంటే ఆ నీలకంఠాస్త్రం చాలా బాగుంటుంది. అంటే ఇంచుమించు బడబాన స్తోత్రం కూడా దానికి దగ్గరగానే ఉంటుంది ఆంజనేయుడిది. అవును. కానీ దానికంటే కూడా మరింత విశిష్టమైనది. ఎందుకంటే మరి ఆంజనేయుడు స్వయాన రుద్రాంశ సంభూతుడు. కానీ ఖచ్చితంగా. డైరెక్ట్ మనం రుద్రాంశుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో అందుకని ఇది ఇంకా పవర్ఫుల్. ఎప్పుడు మొదలు పెడితే బాగుంటుంది ఇది? అంటే ఏ రోజైనా సరే సోమవారం నాడు మొదలెట్టుకోవచ్చు, శనివారాలు కానీ మొదలెట్టుకోవచ్చు. ఏ సమయం దీనికి అనుకుంది? దీనికి ఏం సమయం అంటే సాధారణంగా ఏమంటాం రోజు ఒక సమయం అనేది పెట్టుకోండి అంతవరకే. అంటే సమయ పాలన అంతే తప్ప వేరే ఆమె బాధపడక్కల. మీకు ప్రతిరోజు 7ంటికే వీలవుతుంది అనుకుంటే 7 గట్టిగా 4 నిమిషాలు 3 నిమిషాలు పడుతుందేమో చదవడానికి. ఎందుకంటే 3 పేజీలు ఉంటుంది నా లెక్కలో. సో 3 పేజీలు ఒక్కొక్క పేజీ ఒక్క నిమిషం మనం నెమ్మదిగా చదివి మహా అయితే 3-4 నిమిషాలు అయిపోతుంది. రైట్ సార్. అందుకు కనుక మీకు నమ్మకుండా మీరు ఎలాగో మిగతా చేసుకుంటారు కానీ ఒక 5 నిమిషాలు పెంచుకుంటే ఇది కూడా కవర్ అవుతుంది. అద్భుతం, అద్భుతం. రైట్. అయితే మళ్ళీ ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయి ఇది చదివే దీనికి పెద్దగా నియమాలు అయితే ఏమీ లేవు. సూతకంలో ఉన్న వాళ్ళు అంటే చదువుకోవచ్చు, అవన్నీ ఇంకా సూతకంలో అంటే కనుక మనం సంకల్పం చెప్పుకోకుండా చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఆరోగ్య సమస్యలకు ఒకవేళ అంటే చేయాలి. మనం సంకల్పం అనేది దాంట్లో ఉంటుంది నీలకంఠాస్త్రంలో మొదట. అంటే ఇప్పుడు మన కోసమే మనం చేసుకుంటే అక్కడ మమ అంటాం. ఎవరి కోసం చేస్తే వాళ్ళ పేరు పెడతాం. పేరు చెప్తారు. అక్కడ మీకు మొత్తం అంతా బాడీ ఇదంతా కూడా ఏమంటాం దాంట్లో శక్తి పొందుకోవడానికి అన్ని రకాలు దాంట్లోనే కవర్ అవుతాయి. ఒక మనం రుద్రాభిషేకం ఎలా చేస్తున్నప్పుడు కొన్ని మనం రక్ష ఎలా అనేది ఏదో ఉంటుందో ఈ స్తోత్రంలో కూడా అన్నీ అలాగే ఉంటాయి. ఎక్కడైతే మన పేరు ఉచ్చరించుకోవాలో అక్కడ మనం మమ అంటాం. మమ అనుకుంటే ఉండేది. అద్భుతం. కానీ అలా కాకుండా నేను మీకోసమో ఇంకోళ్ళ కోసమో చేస్తే వాళ్ళ పేరు ఇక్కడ నేను పెడతాను. మమ అన్న చోట్ల వాళ్ళ పేరు పెడతా. రైట్. అంతే. చాలా బాగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా ఒక కొత్త విషయాన్ని ఈరోజు నేను తెలుసుకున్నాను. ప్రేక్షకులు కూడా తెలుసుకునే విధంగా ఈ వీడియోని అందించడం జరుగుతోంది. ఖచ్చితంగా ఆ రుద్రుడి యొక్క అనుగ్రహం, శివుడి యొక్క అనుగ్రహం, నీలకంఠుడి యొక్క కృప మన అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్తే.